ఇక వివరాల్లోకి వెళ్తే మనం సాధారణంగా ఇల్లు శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగిస్తాం. అందులో కుంచె చీపురులను ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ చీపురులను కొత్తవి కొని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని రోజుల వరకు పొట్టు రాలుతుంది. దానివల్ల ఫ్లోర్పై ఉన్న డస్ట్ను శుభ్రపరచడానికి అధిక శ్రమ, అధిక సమయం కేటాయించవలసి ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి నో డస్ట్ ప్లాస్టిక్ బ్రూమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాస్టిక్ చీపుర్లతో ఫ్లోర్ క్లీనింగ్ చేసినప్పుడు ఎటువంటి పొట్టు వంటి డస్ట్ రాలడం ఉండదు. రెగ్యులర్ బ్రూమ్ లాగే ఉంటాయి, మన్నిక ఎక్కువ, అలాగే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ప్లాస్టిక్ బ్రూమ్స్ బిజినెస్ను తక్కువ పెట్టుబడిలో చేయాలనుకునేవారు హోల్సేల్ టు రిటైల్ పద్ధతిలో స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ప్లాస్టిక్ బ్రూమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే సుమారు 15 లక్షల రూపాయల పెట్టుబడి కావాల్సి ఉంటుంది. హోల్సేల్ టు రిటైల్ పద్ధతి అంటే హోల్సేల్లో తక్కువ ధరకు ప్లాస్టిక్ బ్రూమ్స్ను కొనుగోలు చేసి రిటైల్గా సేల్ చేసుకోవడం. ఈ పద్ధతిలో మనం ఓ 10,000 రూపాయల పెట్టుబడితో అయినా ఈ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు, మంచి లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం బయట మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ గ్రోసరీ స్టోర్స్లలో నో డస్ట్ ప్లాస్టిక్ బ్రూమ్స్ ధరలు పరిశీలిస్తే ఒక ప్లాస్టిక్ బ్రూమ్ ధర కంపెనీని బట్టి 160 రూపాయల నుండి 190 రూపాయల వరకు ఉంది. అదే మీరు indiamart.comలో ప్లాస్టిక్ బ్రూమ్స్ ధరలు పరిశీలిస్తే హోల్సేల్లో ఒక్కో ప్లాస్టిక్ బ్రూమ్ ధర 66 రూపాయలు ఉంది. క్వాలిటీకి బట్టి ధరలు హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వంటి అన్ని ఖర్చులు కలుపుకొని మీకు ఒక్కో బ్రూమ్ కాస్ట్ సుమారు 75 రూపాయలు అవుతుంది. ఈ ప్లాస్టిక్ బ్రూమ్స్ యొక్క మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు సొంతంగా డైరెక్ట్ సేల్స్ చేసుకుంటేనే మంచి ఆదాయం సంపాదించుకోగలరు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వీటిని ప్రమోషన్ చేసుకోవడం ద్వారా సేల్స్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ మహిళలకు అనుకూలమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే వారే ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి వారికి వీటి గురించి ఎక్కువగా తెలుస్తుంది. అలాగే ప్లాస్టిక్ బ్రూమ్స్ యొక్క ప్రత్యేకతలు, ఉపయోగాలు ఈజీగా వివరించగలుగుతారు. తద్వారా ఎక్కువ సేల్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్స్లలో సెల్లర్గా జాయిన్ అయ్యి కూడా సొంత బ్రాండ్తో సేల్ చేసుకోవచ్చు. ఇంకా లోకల్గా ఉన్న స్ట్రీట్ వెండర్స్కు, ఫ్యాన్సీ షాప్స్కు, సూపర్ మార్కెట్స్, గ్రోసరీ స్టోర్స్ వంటి రీటైల్ షాప్స్కు కొంత మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు. అలాగే ఆఫీసెస్, స్కూల్స్, హోటల్స్ వంటి చోట్ల కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ బ్రూమ్స్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు మరింత లోతుగా అధ్యయనం చేసి మార్కెట్ను పరిశీలించి ప్రారంభించండి. ఈ ప్లాస్టిక్ బ్రూమ్స్ను హోల్సేలర్లో అమ్మేవారి వివరాలను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము, గమనించగలరు. ఇంతే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బ్రూమ్స్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.